ఇప్పుడు సోనం వాగ్చక్ గారు ప్రొటెక్ట్ చేస్తుంటే అందరూ ఏంటి, ఆయన యాంటీ ఇండియన్, యాంటీ హిందూ, లేకపోతే ఆయనకి ఎన్జిఓస్ మనీ ఫారెన్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలా చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అతని గురించి. సరే, మీకు సోనం వాగ్చక్ గారు అంటే ఇష్టం లేదు, ఆయనకి సపోర్ట్గా ప్రకాష్ రాజ్ వచ్చారు. ఆయన కూడా గతంలో హిందూ రిలీజన్ గురించి కొంచెం యాంటీగా మాట్లాడిన హిస్టరీ అయితే ఉంది ప్రకాష్ రాజ్కి. సో అతన్ని కూడా అందరూ వీళ్ళు ఏంటంటే యాంటీ హిందూ, యాంటీ ఇండియన్, యాంటీ నేషన్ చెప్పి ఆయన మీద కూడా ముద్ర వేశారు. అంటే మన బత్తాయి బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది, నేను వాళ్ళ గురించి అంటున్నాను. సో మీ దృష్టిలో సోనం వాగ్చక్ గారు యాంటీ నేషనలే, ప్రకాష్ రాజ్ గారు యాంటీ నేషనలే. ఇప్పుడు ఈ రోజు సునీత విలియమ్స్ గారు డైరెక్ట్ గా ప్రొటెస్ట్ సపోర్ట్గా వచ్చారు సోనం వాగ్చక్ గారు చేసే ప్రొటెస్ట్ కి. అంటే ఏంటి, ఇప్పుడు సునీత విలియమ్స్ కూడా యాంటీ నేషనలేనా? ఇప్పుడు ఆవిడ్ని కూడా యాంటీ కొంపదీసి ఆవిడ యాంటీ హిందూ అంటారేమో, మీకు అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడ మిగతా పోరంబోకోళ్ళలాగా రిలీజియన్ నుంచి ఎక్కడ మాట్లాడలేదు. ఆవిడ క్యాస్ట్ రిలీజియన్ నుంచి మాట్లాడదు, ఎందుకంటే చదువుకుంది కదా. చదువుకోలేని సన్నాసులే క్యాస్ట్ రిలీజియన్ నుంచి మాట్లాడతారు. చదువుకున్నాడు ఎవడో కూడా ఏ డిస్కషన్లో కూడా క్యాస్ట్ ని రిలీజియన్ ని తీసుకురాడు. వాడు తీసుకొస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడు అన్ఎడ్యుకేటెడ్ మీనింగ్, లేదంటే చాలా లో థింకింగ్ అని. ఎవడైనా క్యాస్ట్ ని రిలీజియన్ గురించి మాట్లాడుతున్నట్టే డిస్కషన్ లో. అయినా సరే మీకు అంత రిలీజియన్ పిచ్చి ఎందుకు పట్టిందిరా బాబు? అసలు కొంచెం ఎవ్వరూ ఆలోచన మానేసి పూర్తిగానా. ఈ రోజు ఆయిల్ ప్యాకెట్ రేట్ ఇంత ఎందుకు పెరిగిపోతున్నాయి? డీజిల్, పెట్రోల్, గ్యాస్ దారుణంగా ఉంది. ఇన్ఫ్లేషన్ రేంజ్, కరెన్సీ వాల్యూ దారుణంగా పడిపోతుంది. ఇవన్నీ మన రియల్ ఇన్సిడెంట్స్. అసలు రియల్ ఇన్సిడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి కులం కోసం, మతం కోసం కొట్టుకుంటారండి. ఉదయం లేచిన నుంచి ఇదే గోల. హిందూ ముస్లిము, హిందూ క్రిస్టియన్, అసలు మతం ఎవరికి కూడి పెట్టదు. సరే, రిలీజియన్ వల్ల ఒక పేదవాడు బాగుపడి చూపించండి. అసలు రిలీజియన్ అనేది ఒక మనిషి క్రియేట్ చేసింది, అది మనిషినే ప్రొటెక్ట్ చేసుకుంటారు. దాన్ని గవర్నమెంట్ కింద లింక్ చేస్తున్నారు. అసలు మీరు పాలిటిక్స్ కింద లింక్ చేస్తున్నారు. మన మతాన్ని మనం కాపాడుకుందాం, ఎవడో గొట్టం వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు. రియల్ ఇన్సిడెంట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి గవర్నమెంట్ ని ప్రశ్నించండి. ప్రశ్నిస్తే పోయేదేముంది, ఇంకా వాళ్ళు బాగా వర్క్ చేస్తారు అంతే, అంతకుమించి ఏం జరగదు. కొంతమంది ఏమన్నారు, ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేసేసరి రీ ఎగ్జామ్, ఇంకా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారన్న. అరే బాబు, అది రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది కరెంట్ ఇష్యూకి సాల్వ్ చూపించండి అంతే, అంతేగాని పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఆయన రిజైన్ చేయడం ఎందుకు కోరుతానంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారని. నెక్స్ట్ టైం చిన్న, ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా కొత్త మినిస్టర్ వస్తే ఆయన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారని. దాంతో పాటు ఇప్పుడు ఈ సిస్టమ్ లో జరిగే మిస్టేక్స్ అన్ని కూడా రెక్టిఫై చేసి ప్రజలకి మంచి ప్రభుత్వాన్ని, మంచి గవర్నెన్స్ అందిస్తారని చెప్పి ఆశపడుతున్నారు. మనం అలా వదిలేస్తే వాళ్ళు తప్పు చేసుకుంటూ పోతారు. సరే, మీకు బీజేపీ ఇష్టం అయితే బీజేపీనే రూల్ ఉంచుదాం. అట్లీస్ట్ ఆ మనుషులు తీసేసి కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పెట్టుకున్నాం అనుకోండి మినిస్టర్లు కదా, కనీసం కొంచెం మంచి పనులు చేస్తారు. ఈ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ని పెట్టుకొని ఏం సాధిస్తుందని చెప్పి దేశాన్ని వెనక్కి తీసుకోవడం తప్ప దేనికి ఉపయోగం? కులం, మతం మనం చూసుకుందాం, అవి మన సమస్యలు, అవి పర్సనల్ ఇష్యూస్ అంతే. దాన్ని దేశానికి, సొసైటీకి, పాలిటిక్స్ కి అందించద్దు. జై హింద్, జై భారత్.